ముఖ్యంగా దేవుడు చాలా చక్కటి విషయాలు మనతో మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. మన జీవితాలు ఎప్పుడైతే దేవునితో పెనవేసుకొని దేవుని యొక్క వాగ్దానాల మీద విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు మన జీవితాన్ని దేవుడు ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అని బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఆయన రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. మూలవాక్యంగా 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చదువుతుండగా మీరు గమనించండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగనట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని, ఒక మంచి ఆశ్చర్యకరమైన జీవితాన్ని కలిగి ఉండాలని, మన భవిష్యత్తు చక్కగా మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన భవిష్యత్తు కొరకు మనం ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టవచ్చు. వీ విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ అవర్ బ్లెస్డ్ ఫ్యూచర్ అండ్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్. మంచి భవిష్యత్తు వరకు మనం ఎంత కష్టపడాలో అంత కష్టపడి నా భవిష్యత్తు చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పేసి మనం మన యొక్క బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం. విచిత్రం ఏమిటంటే మన భవిష్యత్తు గురించి మనం మంచి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం, కానీ మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకే తెలియదు. అంటే నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో మనకు తెలియదు. అదేవిధంగా మన యొక్క భవిష్యత్తుని మనం కంట్రోల్ చేయలేం. వీ కెనాట్ కంట్రోల్ అవర్ ఫ్యూచర్, కానీ బట్ వీ విల్ స్ట్రైవ్ ఫర్ ఇట్. సో ఇందులో భాగంగా మంచి భవిష్యత్తు ఉండాలని చేసే ప్రతి ప్రయత్నం కూడా ఒక విధంగా చూస్తే, కొద్దిగా డెప్త్గా చూస్తే, మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మన భవిష్యత్తు చక్కగా ఉండాలని ఒక తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో రేపు పొద్దున ఏమవుతుందో, ఎలా ఉంటుందో, మరి రేపు దినాన ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి అన్నీ చక్కగా ఉన్నప్పుడే మంచిగా అన్నీ సమకూర్చుకుందాము అన్న ఉద్దేశంతో తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, తెలియని ఒక వర్నెస్తో మన యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన భవిష్యత్తు చక్కగా ఉండాలని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఈ చేసే ప్రయత్నంలో ప్రాబబ్లీ వీ మే నాట్ ఎంజాయింగ్ ద ప్రజెంట్ టైం. ఆల్వేస్ అవర్ హార్ట్ ఈస్ సీకింగ్ టు హ్యావ్ ద రియలీ బ్లెస్డ్ ఫ్యూచర్ వేర్ ఐ కెన్ ఎంజాయ్. నేను నా జీవితాన్ని చక్కగా ఆనందించడానికి, నాకు కావాల్సినవి కూడా, నా భవిష్యత్తు మంచిగా ఉండటానికి, నాకు కావాల్సినవి కూడా సమకూర్చుకోవడానికి నేను పడాల్సిన కష్టాన్ని నేను పడతాను అని చెప్పి ప్రతి నిమిషంలోనూ కూడా ఆ కైండ్ ఆఫ్ హార్ట్తో, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అది ఏం చేస్తుందంటే ప్రజెంట్గా మనం ఎంజాయ్ చేయాల్సింది కూడా ఒక్కొక్కసారి అది మనం ఎంజాయ్ చేయలేని స్థితి కూడా మనం కలిగి ఉంటున్నామేమో. మరి భవిష్యత్తు గురించి ఆలోచన చేయటం, భవిష్యత్తు గురించి మనం కష్టపడటము అనేది అలా చేయకూడదు అని చెప్పట్లేదు. అలా చేయటం మంచిదే, కానీ బట్ ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ నాట్ లూజ్ పీస్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయం నుంచి సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. మన హృదయం నుంచి మనం భవిష్యత్తు మంచిగా ఉండాలని చేసే ప్రతి ప్రయత్నంలో అట్ ద సేమ్ టైం వీ షుడ్ ఎంజాయ్ పీస్ ఇన్ అవర్ హార్ట్. ఆ ప్రయత్నం చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ ప్రజెంట్ లైఫ్ విత్ అ పీస్ ఆఫ్ మైండ్తో కూడా ఉండాలి. ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా, రష్గా ఇదే జీవితం అన్నట్టు మనకు ఉండకూడదు. We have to enjoy the present life, and at the same time we have to work for our good future. దీని గురించి చేయాలి. మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ మరి అవి హానికరమైనవి కావు అని దేవుడు పలుకుతున్నాడు. అంటే మన యొక్క ప్రజెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఒక మంచి ఫ్యూచర్ని పొందుకోవాలి అంటే మన జీవితాలు ఎప్పుడైతే మనం దేవుని చేతికి అప్పగించి, దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని యొక్క వాగ్దానాల మీద విశ్వాసం ఉంచి, ఆయన యందు నిరీక్షణతో, ఆయన నడిపింపును ఆధారం చేసుకొని మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో రియల్లీ బ్లెస్డ్ లైఫ్ అనేది మనకు అప్పుడు కలుగుతుంది. రియల్లీ ట్రూ బ్లెస్డ్ లైఫ్ అనేది కలుగుతుంది. అంటే దేవునిని పక్కన పెట్టి మన సొంతంగా చేసే ప్రతి ప్రయత్నంలో మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న తలంపులను బట్టి మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ప్రాబబ్లీ వీ మే స్ట్రెస్ అవుట్.
అలా కాకుండా మన జీవితాన్ని దేవుని మీద ఆధారం చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ ఆయన ఒక ఉద్దేశాల చొప్పున ఆయన యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని జీవించే ప్రక్రియలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, వెన్ గాడ్స్ వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఎప్పుడైతే దేవుని కార్యాలు మన జీవితాల ద్వారా జరుగుతుంది అనేది గమనించినప్పుడు, అలా ప్రోగ్రెస్ అవుతున్న లైఫ్ అనేది మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, చాలా తృప్తినిస్తుంది. అట్ ది సేమ్ టైం మన హృదయం నుంచి సమాధానాన్ని ఎవరు కూడా దొంగలించలేరు. ఎప్పుడైతే దేవుడు ఉద్దేశాలనుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని చిత్తము నా పట్ల ఏమై ఉంది అనేది గమనించి గ్రహించి ఆ చిత్తానుసారంగా నేను జీవించాలని దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని దేవుని మీద ఆధారపడుతూ దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఎవరైతే వారి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారో దే విల్ లివ్ రియల్లీ ఎ జాయ్ఫుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్. ఏ ఫ్యూచర్ కొరకు అయితే మనం ప్రయత్నిస్తూ ఉన్నామో దాని యొక్క పర్పస్ అనేది మన యొక్క జీవితం యొక్క ఉద్దేశము, లేకపోతే మన లైఫ్ పర్పస్ అనేది మనకే తెలియకపోతే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎందుకు చేస్తున్నానన్న ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, లేకపోతే అది మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో కాబట్టి ఈ లోకంలో నేను జీవిస్తున్నానంటే ఎందు నిమిత్తం జీవిస్తున్నానో, నా జీవితం పరిపూర్ణత సాధించడానికి, సంపూర్ణత సాధించడానికి దేవుడు ఏ ఉద్దేశాలను బట్టి నన్ను కలుగు చేశాడు అని దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలని ఎవరి జీవితాన్ని అయితే మరి దేవుని చిత్తానుసారంగా ముందుకు తీసుకెళ్తారో వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, వారి జీవితాలు బ్లెస్డ్గా ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే గమనించండి, మనం ఈ లోకంలో జన్మించింది అకస్మాత్తుగా మనం జనించలేదు. బై యాక్సిడెంటలీ వీ హ్యావెంట్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. యాక్సిడెంట్గా మనం ఈ లోకంలో జన్మించలేదు. కీర్తనలు 139వ అధ్యాయము 16వ వచనంలో, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను రాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. అంటే నియమింపబడిన దినములలో అంటే మనము జీవము కలిగి నియమింపబడిన దినములలో ఒక్కటైనను మొదలవ్వకముందే, మనము ఇంకనూ జీవం పోసుకోకముందే ఇక్కడ ఏమంటున్నాడు, కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమైన. దీనిని బట్టి గమనిస్తే మనము ఈ లోకంలో జనించింది దేవుని యొక్క ఆలోచనలు బట్టి, దేవుని యొక్క ప్రణాళికల భాగంగా, దేవుని యొక్క సంకల్పముల భాగంగా మనం ఈ లోకంలో జన్మించాం. సో దేవుడు ఏ ప్రణాళికలు కలిగి, ఏ సంకల్పం కలిగి మనం ఈ లోకంలో జనించేటట్లు మనకు జీవాన్ని ఇచ్చాడో ఆ ప్రణాళికలు తెలుసుకునే బాధ్యత అనేది ఉంది. ఆ ప్రణాళికలు తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మన జీవితము ఒక పరిపూర్ణత అనేది సాధిస్తుంది, పరిపూర్ణత అనేది పొందుకుంటుంది. వీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్ వెన్ వీ లివ్ అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్. సో దీనిని బట్టి మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకొని, మనం డిఫైన్ చేసుకొని, మన డెస్టినీని మన చిత్తానుసారంగా తీసుకువెళ్ళేదానికన్నా దేవుని చిత్తానుసారంగా మన యొక్క డెస్టినీని ముందుకు తీసుకువెళ్ళటము, మన యొక్క డెస్టినీ ఆ గమ్యాన్ని వైపు దేవుని చిత్తానుసారంగా వెళ్ళటము అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఏమై ఉన్నాము, దేవుడు ఏమై ఉన్నాడని ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూసినప్పుడు, వాస్తవంలో మనం చూసినప్పుడు, హూ ఇస్ గాడ్ అన్నప్పుడు మనల్ని కలుగజేసినవాడు, మనల్ని డిజైన్ చేసినవాడు, మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన జ్ఞానము, మనకిచ్చిన జీవమును బట్టి ఆయనకి ఏం ఉద్దేశాలు ఉన్నాయో ఆయన ఆ ఉద్దేశాల నెరవేర్పుల భాగంగా మనకు కావాల్సిన తలాంతులు కానీ జ్ఞానం కానీ మనకిస్తాడు. నాకున్న తలాంతులు మీకు ఉండకపోవచ్చు, మీకున్న తలాంతులు నాకు ఉండకపోవచ్చు, మీకున్న జ్ఞానం నాకు ఉండకపోవచ్చు, నాకున్న జ్ఞానం మీకు ఉండకపోవచ్చు. సో దీనిని దేవుని యొక్క కన్నులు ఏ విధంగా చూస్తున్నాయో మనల్ని అది గ్రహించి దాని ప్రకారం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు తప్పకుండా మనం బ్లెస్ అవుతాం. దేవుని మీద మనం ఆధారపడాలి. ఎందుకంటే హీజ్ ఎన్ ఓమ్నిసియన్స్ గాడ్, అంటే దేవునికి సమస్తము తెలుసు. ఆదియందు ఉన్న దేవుడు, వర్తమానమందు ఉన్న దేవుడు, మరి భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు మన దేవుడు. హీజ్ ఎ గాడ్ ఆఫ్ పాస్ట్, హీజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రజెంట్, హీజ్ ఎ గాడ్ ఆఫ్ ఫ్యూచర్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ అవర్ బిగినింగ్, హీ నోస్ అవర్ ఎండ్. హీ నోస్ అవర్ బిగినింగ్ అండ్ హీ నోస్ అవర్ ఎండ్. అలా తెలిసిన దేవుని మీద ఆధారపడి జీవించడం అనేది చాలా సురక్షితం, చాలా క్షేమకరమైనది.
అది చాలా బ్లెస్డ్ కూడా అనేది మనం గమనించాలి. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచన చేసుకోవాలి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్. గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్ అనేది మనం గమనించాలి. సో ఈ విషయంలో భాగంగా నిన్న చాలా విషయాలు మనం ధ్యానం చేయటం జరిగింది. సో దేవునికి సమస్తము తెలుసు, నా భవిష్యత్తు కూడా తెలుసు, వాట్ ఈజ్ మై బిగినింగ్, వాట్ ఈజ్ మై ఎండ్ అని తెలుసు. కాబట్టి ఆయన నమ్మే విషయంలో ఎటువంటి అపనమ్మకము అనేది ఉండకూడదు. వీ హ్యావ్ టు పుట్ ద కంప్లీట్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని మీద కంప్లీట్గా మనం ట్రస్ట్ చూపించడం అంటే, మరి దేవుడు ఈ గ్రంథంలో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మీద మనకి కంప్లీట్ ట్రస్ట్ అనేది ఉండాలి, కంప్లీట్ ఆ యొక్క నమ్మకత్వము అనేది ఉండాలి. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ, వీ హ్యావ్ టు ట్రస్ట్ హిస్ ప్రామిసెస్ కంప్లీట్లీ అనేది మనం గమనించాలి. మరి మనం కూడా ఈ యొక్క న్యూ ఇయర్లో వాగ్దానాలు తీసుకున్నాం. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అన్నప్పుడు దేవుని మీద మనకు నమ్మకం లేకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కంప్లీట్ ట్రస్ట్ ఆన్ గాడ్, సో ఏ వాగ్దానం అయితే మనము పొందుకోవాలనుకుంటున్నామో ఆ వాగ్దానము పొందుకునే విషయంలో మనకు అవిశ్వాసమే ఆ వాగ్దానాన్ని పొందుకోకుండా అడ్డుపడుతుందేమో అనేది గమనించాలి. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే దేవుని మీద మనం ప్రదర్శించే నమ్మకత్వాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచే మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనేది మనం గమనించాలి. ఇంకొక విషయాన్ని, దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన అనేక వాగ్దానాలు ఇచ్చారు. నిన్ను విడువను ఎడబాయను, యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అంటే నిత్యము మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. దెర్ ఇస్ నో టైమ్ వేర్ ద యాబ్సెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక్క సెకండ్ కూడా దేవుని యొక్క యాబ్సెన్స్ అనేది ఉండదు. కానీ మనకే దేవుని యొక్క యాబ్సెన్స్ మనం ఫీల్ అవుతూ ఉంటాం, దేవుని యొక్క యాబ్సెన్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మరి ఒక ఫిష్ అనేది వాటర్లో ఎలా నివసిస్తుందో అలా మనం దేవునిలో జీవిస్తున్నాము అనేది గమనించాలి. సో ఇందులో భాగంగా మన జీవితము మరి ఆ కంప్లీట్నెస్లోకి వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాగ్దానాల మీద మనం ఆధారపడుతూ దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసించి మరి మన జీవితాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తూ, మన జీవితము ఒక కంప్లీట్నెస్లోకి వెళ్ళాలి అంటే కొన్ని వాగ్దానాలు మీ ముందరకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నిన్న 2 వాగ్దానాల గురించి మనం ధ్యానం చేశాం. మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ పడిపోయిన లోకంలో, పడిపోయిన లోకంలో వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలెన్ వరల్డ్ అనేది గమనించాలి. ఈ యొక్క ఫాలెన్ వరల్డ్లో మనం జీవిస్తున్నప్పుడు ఇంకొక విషయాన్ని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనకి హీ హాస్ గివెన్ ద హైయెస్ట్ రికగ్నిషన్. ఆ హైయెస్ట్ రికగ్నిషన్ ఏంటంటే, హీ మేడ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయన పోలికలో మనల్ని రూపించుకున్నాడు. ఆయన జీవాయువును మనకిచ్చి మనల్ని జీవాత్మగా చేసి ఆయన జ్ఞానము కలిగి జీవించడానికి మాత్రమే కాకుండా ముఖ్యంగా మనకి స్వచిత్తాన్ని ఇచ్చాడు. హీ హాస్ గివెన్ ద ఫ్రీ విల్. So we have to understand that God doesn't made us as puppets. God doesn't made us as robots. ఒక ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్గా మనం తయారు చేసి దేవుడు డిజైన్ చేసిన ప్రకారమే అది పనిచేస్తుండే విధంగా ఒక రోబోట్ని ఎందు నిమిత్తం అయితే మనం ప్రిపేర్ చేస్తామో అందు నిమిత్తం అది పనిచేస్తుంది. దానికి పరిధి దాటి ఇంకొకటి అది ఏం చేయలేదు. సో గాడ్ హ్యావెంట్ డిజైన్ అస్ లైక్ దట్. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉండాలో, ఆయన రాజ్యములో ఆయన కుటుంబంగా మనము జీవించే వారిగా ఉండాలని చెప్పేసి మరి ఆయన ఇమేజ్లో మనల్ని రూపించుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మనకి హైయెస్ట్ రికగ్నిషన్ ఏంటంటే, హీ హాస్ గివెన్ ద ఫ్రీ విల్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి నచ్చిన రీతిగా మనం ఎంచుకోవచ్చు. మనకి ఏది నచ్చిందో అది ఎంచుకోవచ్చు. మనం షాప్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనం ఆ షాప్ వాడి చూపించడానికి ఇది తీసుకోండి అంటే తీసుకోం, మనకి నచ్చితేనే తీసుకుంటాం. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ ఫ్రీడమ్ హీ హాస్ గివెన్. మనకి నచ్చితేనే ఏదైనా చేస్తాం. కానీ సో ఇందులో భాగంగా ఏం జరిగిందంటే, పాపము అనేది మనిషిలో ప్రవేశించడాన్ని బట్టి దేవుడు మనిషికి ఇచ్చిన స్వచిత్తము అనేది మరి మనిషి దేవునిని పక్కన పెట్టి తానంతగా తను జీవిస్తున్న ప్రక్రియలో అనేకమైన ప్రాబ్లమ్స్లోనికి మనిషి నెట్టివేయబడుతున్నాడు, అనేకమైన సమస్యలోనికి మనిషి నెట్టివేయబడుతున్నాడు.
మరి అటువంటి దేవుడు తన చిత్తాన్ని, అంటే దేవుడు ఎందుకు ఆ ఫ్రీ విల్ ఇచ్చాడని ఒక క్వశ్చన్ రావచ్చు. ఇటువంటి సమస్యలోనికి వెళ్ళటానికి దేవుడు మనల్ని, ఇటువంటి సమస్యలు గుండా వెళ్ళటానికి దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడా, మరి స్వచిత్తాన్ని ఇచ్చాడా అని మనం ఆలోచన చేస్తే, ముఖ్యంగా దేవుడు మనల్ని కలుగ చేసుకుంది, హీ వాంట్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ హిస్ లవ్. హీ వాంట్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ హిజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆయన ప్రేమలో మరింతగా మనం ఆనందించాలని, మరి ఆయన సహవాసంలో మరింతగా ఆనందించాలని, ఆయన ప్రేమను మనం అనుభవిస్తూ ఆనందిస్తూ ఆయన ప్రేమలో మనం జీవించాలని దేవుడు అది కోరుకొని మనల్ని సృష్టించాడు. ఇన్ ఈజ్ లవింగ్ రిలేషన్షిప్, ఇన్ ఈజ్ లవింగ్ ఫెలోషిప్లో మనము, ఇన్ ఈజ్ లవింగ్ ఫ్రెండ్షిప్లో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మన బిడ్డలతో ఏ విధంగా ఆ లవింగ్ రిలేషన్స్ కలిగి ఉంటామో, ఆప్యాయతలు కలిగి ఉంటామో, అంతకన్నా ఎక్కువగా మనకి మన బిడ్డలను ప్రేమించే విషయంలో వీ మైట్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ కండిషన్స్. ఉన్న పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, మనకి అనేకమైన కారణాలను బట్టి మన యొక్క ప్రేమలు హెచ్చటం తగ్గటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ సహవాసంలో ఇఫ్ వి గో టు హిమ్ విత్ ద ట్రూ హార్ట్, వీ విల్ గెట్ అ రియల్ లవ్ని మనం ఆనందిస్తాం. ఎటువంటి కండిషన్స్ లేవు దేవునికి, ఎటువంటి కండిషన్. సో అటువంటి ప్రేమను మనం అనుభవించడానికి, దైవత్వ సంబంధమైన ప్రేమను మనం అనుభవించడానికి హీ హాస్ గివెన్ ద ఫ్రీ విల్. ఎందుకంటే చూడండి, మనకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇచ్చినప్పుడే మనం నిజమైన ప్రేమను పొందుకోగలం. అంటే దేవుడు హీఈస్ నాట్ ఎన్ఫోర్సింగ్ అస్ టు లవ్ హిమ్. ఎన్ఫోర్సింగ్ హస్ టు లవ్ హిమ్ అనేది గమనించాలి. హీఈస్ నాట్ ఎన్ఫోర్సింగ్ అస్. సో అక్కడ ఇచ్చిన ఫ్రీడమ్ను బట్టి మనం నిర్ణయించుకోవచ్చు, నా దేవుని నేను ప్రేమించాలా అక్కర్లేదా, నా దేవుని నేను కలిగి ఉండాలా అక్కర్లేదా అనేది మన నిర్ణయానికి ఆయన వదిలేశాడు, మన సొంత నిర్ణయానికి ఆయన వదిలేశాడు. సో దీనిని బట్టి దేవుడు లేకుండా ఉన్న జీవితం ఉంటుంది, దేవుడు కలిగి ఉన్న జీవితం కూడా ఉంటుంది. ఒక చోట ఆయన రాస్తాడు, మేబీ ద్వితీయోపదేశకాండం అనుకుంటా, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనంలో, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అంటే మన ఎదుట జీవముంది, మరణముంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. సో ఈ లోకంలో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ చాయిసెస్. సో మనం తీసుకున్న చాయిస్ని బట్టి మన యొక్క కాన్సిక్వెన్సెస్, మన లైఫ్లో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని గమనించాలి. ఇఫ్ యూ చూస్ ఎ రాంగ్ చాయిస్, మన యొక్క పర్యావసనం కూడా అదే విధంగా ఉంటుంది. ఇఫ్ యూ చూస్ ఎ రైట్ చాయిస్, మన యొక్క భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన ఎదుట చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇవ్వడాన్ని బట్టి మనము ఎంచుకునే విషయంలో, ఇక్కడ ఎంచుకునే విషయాన్ని బట్టి మన యొక్క జీవితం యొక్క భవిష్యత్తు ముందుకు వెళ్తుంది అనేది గమనించాలి. సో ఇక్కడ దేవుడు ఈ మొట్టమొదటిగా ఇస్తున్న ప్రామిస్, నిన్న దినాన ధ్యానం చేసిన ఈ యొక్క ప్రామిస్ గురించి ఏమిటంటే, ఈ లోకంలో, ఈ పడిపోయిన లోకంలో జీవిస్తున్న మీ ఎదుట అనేకమైన చాయిసెస్ ఉన్నాయి. మరి ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకుంటే నాకు మంచిది, ఏది ఎంచుకుంటే అది దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది అన్న విషయంలో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు అంటూ మొట్టమొదటి వాగ్దానాన్ని ఆయన ఇస్తున్నాడు. ఏమని మనకి సామెతలో ఒక మాట ఉంటుంది. సామెతలో ఏమని ఉంటుందంటే, సామెతలో 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఇక్కడ చెప్పబడిన మాటలో మనము పడిపోయిన శాపగ్రస్తమైన లోకములో జీవిస్తున్నాము. ఈ లోకానికి మరి సాతాను లోకాధికారిగా ఉన్నాడు. సాతాను లోకాధికారిగా ఉన్నప్పుడు దేవుడు ఇంకనూ మనల్ని ప్రేమిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, మీ జీవితము క్షేమకరంగా అది ముందుకు వెళ్ళాలంటే, క్షేమకరమైన స్థలములలో అది నిలవబడాలంటే నన్ను విశ్వసించండి, మిమ్మల్ని క్షేమకరమైన స్థలాల్లోనికి నేను తీసుకెళ్తాను అని దేవుడు చెప్తున్న మాట. ఏమని? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నా మీద నమ్మకం ఉంచండి.
నా మీద నమ్మకం ఉంచండి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అన్నప్పుడు హీ షుడ్ బి అవర్ మాస్టర్, హీ షుడ్ బి అవర్ గాడ్. దేవుని యొక్క నడిపింపు పైన మనకు నమ్మకం ఉండాలి, ఆయన మీద నమ్మకం ఉండాలి. మరి ఆయన దేవునిగా ఎంచుకొని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మనం వెళ్ళే మార్గంలో నువ్వు ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ కూడా మనతో మాట్లాడుతూ తెలియపరుస్తూ ఉంటాడు. ఎలా? ఆయన యొక్క వాక్యం ద్వారా. ఏదైనా విషయాన్ని మీరు తీసుకోండి, ఏదైనా ఒక క్వశ్చన్ మీరు అడగండి, ప్రభా ఈ యొక్క విషయంలో నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఏం చేయమంటావు? ప్రభా ఈ విషయంలో నాకు కన్ఫ్యూజన్ ఉంది, వాట్ ఐ హ్యావ్ టు డూ, వాట్ యూ వాంట్ మీ టు డూ, నన్ను ఏం చేయమంటావు? నా ఎదుట మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి, ఏ చాయిస్ తీసుకుంటే అది మంచిది అని నాకు తెలియపరచు అని దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. తప్పకుండా తన వాక్యం ద్వారా దేవుడు తన నిర్ణయాన్ని బయలుపరుస్తాడు. ఏ నిర్ణయాన్ని అయితే దేవుడు బయలుపరిచాడో దానిని విశ్వసించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. బ్యూటిఫుల్గా ఉంటుంది, బ్లెస్సింగ్గా ఉంటుంది. సో చాలామంది దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా, తన వాక్యం ద్వారా హీస్ టచింగ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి ఏరియాని టచ్ చేస్తాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ యూజర్ మాన్యువల్ ఫర్ అస్. ఇది మనకి యూజర్ మాన్యువల్ లాంటిది. సో మన జీవితం ప్రతి కోణంలోనూ కూడా మరి టచ్ చేస్తూ వాక్యము ప్రతి విషయంలోనూ కూడా మనకి దిశను, మార్గాన్ని నిర్దేశిస్తుంది అని గమనించాలి. హీ విల్ గివ్ ఎ రైట్ డైరెక్షన్. సాధారణంగా చూడండి, ఓడ మీద వెళ్ళే వాళ్ళకి సముద్ర మధ్యంకి వెళ్ళిన తర్వాత వారు ఏ దిశ వైపు, ఏ దిక్కు వైపు ప్రయాణిస్తారో వాళ్ళకి తెలియదు. దే విల్ గెట్ ఇన్ టు కన్ఫ్యూజన్. ఎందుకంటే చుట్టూ చూశారనుకోండి, చుట్టూ ఒకలాగే ఉంటుంది. సాధారణంగా మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకున్న లెఫ్ట్ సైడ్ బిల్డింగ్, రైట్ సైడ్ బిల్డింగ్, ఫ్రంట్ ఉన్న సిగ్నల్స్ని బట్టి, ఫ్రంట్ ఉన్న బిల్డింగ్ని బట్టి, చుట్టూ ఉన్న జియోగ్రఫికల్ థింగ్స్ని బట్టి మనం గెస్ చేయగలం వేర్ వి ఆర్ అనేది. కానీ సముద్ర మధ్యంలో షిప్లో గుండా వెళ్తున్నప్పుడు సముద్ర మధ్యలోకి వెళ్ళగానే ఓడ ఒకవేళ ఇటు తిరిగింది అనుకోండి, వీ మే థింక్ ఇట్ ఈస్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్, వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అందుకనే మరి ఆ నావికులు ఏం చేస్తారంటే దే విల్ డిపెండ్ అపాన్ ద కంపాస్. ఆ కంపాస్ మీద వారు డిపెండ్ అవుతారు. ఆ కంపాస్ ఎప్పుడు కూడా నార్త్ ఎటు ఉంది, సౌత్ ఎటు ఉంది, ఈస్ట్ ఎటు ఉంది, వెస్ట్ ఎటు ఉంది, అది చూపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ ఏ జీపీఎస్ సిస్టమ్. మనకి జీపీఎస్ సిస్టమ్ వచ్చింది, శాటిలైటే మనకి ఆ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది, హౌ వీ హ్యావ్ టు గో. టుడే ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్గా జీపీఎస్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాం. జస్ట్ మనం వెళ్ళాల్సిన లొకేషన్ అనేది పెట్టేస్తే నౌ జీపీఎస్ సిస్టమే మనకి మార్గం తెలియకపోయినా సరే, మనం వెళ్ళవలసిన ఇంటికి ఆ దారి తెలియకపోయినా సరే, ఆ యొక్క ఏరియాకి మన కొత్త అయినా సరే, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ న్యూ టు దట్ ఏరియా అండ్ వీ డోంట్ నో ద డైరెక్షన్స్ అండ్ వీ నో దో హౌ టు గో, వీ డోంట్ నో, బట్ మన జీపీఎస్ సిస్టమ్స్ ఆన్ చేసుకున్నప్పుడు అది టేక్ ఎ రైట్, టేక్ ఎ లెఫ్ట్ అని చెప్తున్నప్పుడు వీ విల్ గో అకార్డింగ్ టు దట్. అట్లాగే మన భవిష్యత్తు గురించి మనకు తెలియదు. వీ మే సీ సర్టన్ డెస్టిన్స్. మన భవిష్యత్తు నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో మనకి అర్థమవచ్చేమో, కానీ బట్ వాట్ నెక్స్ట్ అనేది మనకు తెలియదు. సో దానిని బట్టి ఇట్ ఈస్ మస్ట్ టు డిపెండ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మనల్ని సరైన దిశగా నడిపిస్తుంది. అందుకనే వాక్యము చదవాలి. ఏదైనా ప్రార్థన చేసి ప్రభా ఈ విషయంలో ఏమిటి అన్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమైపోయి బిడ్డ నువ్వు ఇది కోరుకుంటున్నావు కదా, ఇలా చేయి, అలా చేయని చెప్పడు. We are in Him. His presence is everywhere. We are in Him. So there should be some source to receive His guidance. So different perspective He can talk to us. అది దర్శనాల ద్వారా అవ్వచ్చు, కళల ద్వారా అవ్వచ్చు, దేవుని యొక్క సేవకుని యొక్క మాట ద్వారా అవ్వచ్చు. కానీ ఎక్కువగా ఆయన డైరెక్షన్ అనేది దేవుని యొక్క వాక్యం నుండి ఇస్తాడు. సో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఈవెన్ దో ఈ సమ్టైమ్స్ ఇట్ షోస్ లైక్ ఇల్లాజికల్గా అనిపించవచ్చు, కానీ మనం దాని మీద విశ్వాసం వచ్చి నమ్మినప్పుడు మనల్ని రైట్ డైరెక్షన్లో పంపిస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోదు, నా మీద నువ్వు విశ్వాసం ఉంచు, నేను సరైన మార్గంలో నేను నడిపిస్తాను. దేర్ వోంట్ బి ఎనీ కన్ఫ్యూజన్.
సో దేర్ వోంట్ బి ఎనీ కన్ఫ్యూజన్ అని చెప్పడం జరిగింది. ఇంకొక వాగ్దానాన్ని నిన్నటి దినాన ధ్యానం చేశాం. అదేంటంటే, మన జీవితాలు పడిపోయిన జీవితంలో మరి పాపంలోకి నెట్టివేయబడిన మనిషి నిత్యము కూడా నిరంతరము కూడా శోధింపబడుతూ ఉంటాడు ఎక్కువగా ఆలోచనల ద్వారా. సో మనలో కలుగుతున్న ఆలోచనలు దాదాపు 80 to 90% or 95% I can say, most of the times we will be impacted with the negative thoughts, we will be impacted with the sinful thoughts. సో అవి మనకి ఎంకరేజింగ్ కన్నా, ఇన్స్పిరేషనల్ కన్నా, మనకి గిల్టీ కాన్షియస్ క్రియేట్ చేయడానికే ఆ యొక్క ఆలోచనలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. సో ఈ యొక్క ఆలోచనలు నెగిటివ్ కాన్షియస్. నెక్స్ట్ ఏమవుతుందో ఈ భయము ఇదంతా కూడా మనకి కలుగుతూ ఉంటుంది, మనలో కలుగుతున్న ఆలోచనలు బట్టి. సో ఈ టెంప్టేషన్స్ అనేవి ఏం చేస్తాయంటే, దేవుని నుంచి దూరపరచడానికి అవి ప్రయత్నిస్తూ ఉంటాయి. దేవుని నుంచి దూరపరచడానికి, దేవునితో రైట్ బాండేజ్ కలిగి, బలం కలిగి, కాన్ఫిడెన్స్ కలిగి, దేవుని మీద కాన్ఫిడెన్స్ కలిగి, దేవుని యొక్క చెయ్యి పట్టుకొని, లేకపోతే దేవుని చేతిలో మన చెయ్యి ఉంచి నడిచే అనుభవాల నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. ఈ గిల్ట్ కాన్షియస్ ఏంటంటే, అన్నెసెసరీ షేమ్ అనేది మన మైండ్లో క్రియేట్ చేస్తూ, దేవునితో మనం పొందుకోవాల్సిన ప్రేమ సహవాస అనుభవాలను పొందుకోకుండా, ఆ నిండైన ఆ యొక్క ప్రేమను పొందుకోకుండా, ప్రతి విషయంలో కూడా మన గిల్టీ కాన్షియస్, ఆ నెగిటివ్ థాట్స్ ఏం చేస్తుందంటే, దేవుని ఎదుట దోషిగా నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో నేను యోగ్యుడిని కాను, నాలో ఎటువంటి యోగ్యత లేదు అని అటువంటి ఆలోచనలతో మనం దేవుని నుంచి దగ్గర అయ్యే విషయంలో అది కొద్దిగా రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, టెంప్టేషన్స్ అనేవి దే ఆర్ నాట్ సిన్. అవి పాపం కాదు. శోధింపబడటము అనేది పాపం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జనించినప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవునిగా, పరిపూర్ణమైన దేవునిగా, పరిశుద్ధుడిగా ఆయన జీవించాడు. కానీ ఆయన కూడా శోధింపబడ్డాడు. ఆయన శోధింపబడినను ఏ పాపము కూడా చేయలేదు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సో శోధింపబడినను అన్లెస్ వి యాక్ట్ ఆన్ ఇట్ ఈస్ నాట్ ఎ సిన్. మనము యాక్ట్ చేస్తేనే మన ఏ శోధనలకు గురవుతున్నామో, ఏ శోధనలకు సంబంధించిన ఆలోచనలకు గురవుతున్నామో అవి వాటి మీద మనము మనస్సు పెట్టి యాక్ట్ చేస్తే తప్పించేది పాపం కాదు. బట్ ఎట్ ది సేమ్ టైం దేవుడు ఏమంటున్నాడంటే, ఈ శోధన నుంచి నేను తప్పిస్తాను. అంటే శోధింపబడి మన యొక్క విశ్వాస జీవితాన్ని నుంచి పడిపోవటానికి శోధనలు ఎక్కువ అవుతుంటాయి. గమనించండి, when you take a decision, I want to be a good person, I want to be a better person, I want to be a beloved child of God అని నిర్దేశించుకున్న తర్వాత, అని తీర్మానించుకున్న తర్వాత, దేవునిలో ఎదిగే ప్రతి ఆ ప్రక్రియలో, దేవునిలో ఎదిగే ప్రతి విషయంలో కూడా ఆ శోధనల యొక్క ఇంటెన్సిటీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. దేవునికి దగ్గరగా వెళ్ళాలనే కొద్దీ మనలో శోధనలో ఎక్కువ ఇంటెన్సిటీ గ్రో అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుని నుంచి దూరం చేయాలని సాతాను ఎప్పుడు కూడా అగ్రెసివ్గా పనిచేస్తుంటాడు. ఒకవేళ మనకు మనసు లేదనుకోండి, నేను దేవునిలో బలపడాలి, ఆధ్యాత్మికంగా బలపడాలి, మంచి జీవితాన్ని జీవించాలి అని ఇటువంటివన్నీ కూడా ఒకవేళ ఆశ లేదనుకోండి, హీ వోంట్ బోదర్. మనకు అంతగా గిల్టీ కాన్షియస్ రిలేటెడ్ రావు. కానీ ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని ప్రారంభిస్తామో, ఎప్పుడైతే రెగ్యులర్గా చర్చ్కి వెళ్తుంటామో, ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటామో, ఎప్పుడైతే బైబిల్ చెప్పే విషయంలో దేవుల్లో నా జీవితాన్ని సరిచేసుకోవాలని చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఆ యొక్క టెంప్టేషన్స్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఆ టెంప్టేషన్స్ మనకి పెరిగే కొద్దీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే స్టెప్పింగ్ స్టోన్స్గా మారుస్తూ ఉంటాడు. అది మనకు ఒక అవకాశం రైట్ చాయిస్ని తీసుకోవడానికి. సో శోధింపబడుతున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ టు ఇట్ అండ్ టేకింగ్ ఏ బ్యాడ్ చాయిస్, దానికి అగెన్స్ట్గా మనం ఒక మంచి చాయిస్ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ యూ టేక్ ఎ రైట్ చాయిస్, దెన్ స్టిల్ వీ గ్రో, స్టిల్ వీ స్ట్రెంగ్తెన్. మనం ఇంకా బలపడతాం, మనం ఇంకా ఎదుగుతుంటాం. అంటే ఒక విధంగా చూస్తే ఈ టెంప్టేషన్స్ అనేవి ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు గ్రో స్పిరిచువల్లీ, ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు స్ట్రెంగ్తెన్ స్పిరిచువల్లీ అనేది గమనించాలి. సో ఈ టెంప్టేషన్స్ ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు అవర్ లైఫ్స్.
దేవునికి మరింతగా సమీపంగా వెళ్ళడానికి అవి స్టెప్పింగ్ స్టోన్స్గా పనిచేస్తున్నాయి అనేది గమనించాలి. సో శోధనలు అవి మంచివే, మనలో మార్పు కలుగచేయటానికి, మనల్ని మరింతగా ఎదిగింపచేయటానికి, మరింతగా దేవునిలో బలపరచడానికి. దే విల్ బికమ్ లైక్ ఎ స్టెప్పింగ్ స్టోన్స్ అండ్ దే ఆర్ ద ఆపర్చునిటీస్. మనకి దేవుడు ఇస్తున్న, అంటే అది మనకి ఇస్తున్న అవకాశాలు, మనకి అంది ఉన్న అవకాశాలు. సో ఈ శోధనల ద్వారా మరింతగా విశ్వాసంలో బలపడడానికి ఆస్కారం ఉంటుంది. ఏ విషయంలో అయితే శోధింపబడుతున్నామో ఆ శోధింపబడే విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది నా పరిస్థితి, దీనికి వ్యతిరేకంగా నేను జీవించాలనుకుంటున్నాను, కాబట్టి నాకు సహాయం చేయనప్పుడు తప్పకుండా దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. ఈ శోధన నుంచి హౌ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అని చూపించే మార్గము, అది మరింతగా మనం ఎదగటానికే సహాయపడుతుంది. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, చూడండి 1 కొరింథీ 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేయను అన్నప్పుడు, ఏ మార్గాన్ని అయితే దేవుడు కలుగు చేస్తాడో దాని గుండా మనం వెళ్తున్నప్పుడు మరింతగా మనలో ఆ రిఫైన్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మరింతగా మనము ఇంకా స్ట్రెంగ్తెన్ అవడానికి, దేవుల్లో స్ట్రెంగ్తెన్ అవడానికి ఇది ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం చేయవలసిన విషయం ఏంటంటే, చాలామంది శోధింపబడుతున్న విషయాలు దే విల్ ట్రై టు హైడ్. అవి సీక్రెట్గా ఉంచుతారు, అవి వారు ఉంచుకుంటారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే, దే విల్ స్ట్రగుల్ విత్ ఇట్. దానితో వారు సొంతంగా మరి ఫైట్ చేయాలి, రెసిస్ట్ చేయాలనే ఉద్దేశంలో దే విల్ గెట్ ఇన్ టు ద స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ కాస్త తెలియని ఒక మెంటల్ డిసార్డర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. తెలియని ఒక మెంటల్ హెల్దీనెస్ కన్నా మెంటల్ డిసార్డర్స్ కలగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ చేయవలసిన అవసరం ఏంటంటే, ప్రతి విషయం కూడా దేవునికి చెప్పుకునే అనుభవాలు మనకు ఉండాలి. ప్రతి విషయం, ఏ విషయాన్ని బట్టి శోధనకు గురవుతున్నామో అది దేవునికి తెలియపరచాలి. దేవుని ప్రార్థనలు చేసినప్పుడు, ప్రభా ఈ విషయంలో నేను శోధింపబడుతున్నాను, ప్రభా నన్ను దీని నుంచి విడిపించు అని చక్కగా ఒప్పుకోవాలి. అది ఒప్పుకున్నప్పుడు దేవుడు మనలో ఆ శోధనను ఎరేజ్ చేసి, ఆ శోధన గుండా మనం ఏ విధంగా బలపడవచ్చు, ఏ విషయాన్ని బట్టి బలపడవచ్చో ఆ విషయంలో బలపడటానికి ఆస్కారం ఉంది. మరి 1 తెస్సలోనికీ పత్రిక 3:3 ఆయన ఏమంటాడంటే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మనల్ని దుష్టత్వము నుండి కాపాడతాడు, స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. కాబట్టి మనం గమనించవలసిన విషయం, సాతాను కేవలము మనలో ఆలోచనలు పెట్టడానికి వరకు మాత్రమే వాడు మన మీద ప్రభావం చూపించగలడు, కానీ మనల్ని తాకను లేడు అనేది గమనించాలి. హీ కెనాట్ టచ్ అస్. ఎవరిని? బిలీవర్ని హీ కెనాట్ టచ్. సజెషన్స్ మాత్రమే చేయగలడు. హీ కెన్ జస్ట్ సజెస్ట్ ఇట్. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి వాడు మన జీవితం మీద ఎటువంటి ప్రభావితం చేయలేడు. మనల్ని వాడు చేసే ప్రతి ప్రయత్నం నుండి కాపాడగలిగే శక్తి మనకి ప్రభు ఉంది. దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈరోజు 3వ వాగ్దానాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మీకు నేను సహాయం చేస్తాను. ఏదైనా ట్రబుల్స్లో ఉన్నప్పుడు ఐ విల్ హెల్ప్ యూ, మీకు సహాయం చేస్తాను. టెంప్టేషన్స్ అనేవి ఇట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ, ట్రబుల్స్ అనేవి ఇట్ హ్యాపెన్స్ ఎక్స్టర్నల్లీ. టెంప్టేషన్స్ అనేవి మనలో కలుగుతాయి, ట్రబుల్స్ అనేవి మన ఎదుట జరుగుతూ ఉంటాయి. టెంప్టేషన్స్ అనేవి మన క్యారెక్టర్ని బట్టి మనం టెంప్ట్ అవుతూ ఉంటాం. మరి ట్రబుల్స్ అనేవి మన సర్కమ్స్టెన్స్ని బట్టి మనం ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అనేది గమనించాలి. సో కాబట్టి ఈ యొక్క పడిపోయిన లోకంలో, పాపము ప్రవేశించిన లోకములో ప్రతి ఒక్కరూ కూడా శోధనల గుండా, సమస్యల గుండా వెళ్ళవలసిందే. దేవుని బిడ్డ అయినా సరే, యేసు రక్తం చేత కొనబడిన బిడ్డ అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా మరి సమస్యల గుండా వెళ్ళవలసిందే. సమస్యల గుండా అంటే ప్రతి ఒక్కరు కూడా శ్రమలు
వారి జీవితంలో శ్రమలు అనేవి ప్రవేశిస్తుంటాయి. మరి ఈ విషయం ప్రభువే చాలా స్పష్టంగా యోహాను సువార్త 16:33 ఆయన ఏం చెప్తున్నాడంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. ఇది స్వయంగా దేవుడు చెప్తున్న మాట. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలగదు, నన్ను విశ్వసిస్తే, నా మాటలు విశ్వసిస్తే మీకు ఎటువంటి శ్రమ కలగదు అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్తూ, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించున్నాను. అంటే అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను మీకు తోడుగా ఉంటాను, ఏ సమస్య గుండా మీరు వెళ్తున్నారో దానిపైన విజయాన్ని మీకు అందిస్తాను అని ప్రభువు పలుకుతున్నాడు. గమనించండి, చాలామంది యొక్క బిలీవర్స్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే దే వాంట్ టు ఎంజాయ్ ది హెవెన్లీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. దే వాంట్ టు ఎంజాయ్ ద హెవెన్లీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, భూలోకంలో గాడ్స్ విల్ అనేది కంప్లీట్గా జరగదు. గాడ్స్ విల్, దేవుని చిత్తానుసారంగానే ఈ లోకంలో ప్రతిదీ జరుగుతుంది అని చెప్పేది అది అబద్ధం. ఆయన సర్వసృష్టికర్తకు దేవుడు, సార్వభౌమాధికారిగా ఉన్న దేవుడు, ఆయన సర్వాధికారిగా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయనకు తెలియకుండా, ఆయన చిత్తం లేకుండా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని మనం ప్రశ్నించవచ్చు. ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్ళి దేవుని చిత్తం అంటాం. నో. అందుకనే ప్రభు పరలోకపు ప్రార్థన నేర్పిస్తూ ఆయన ఏమంటాడంటే, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూలోకమందు నెరవేర్చబడునుగాక. అది ప్రార్థన. పరలోకమందు ఆయన చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది, కానీ భూమి మీద కాదు. ఒకవేళ ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోవాలంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్ ఫర్ హిమ్. ఆయన చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చుకోవాలి అంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్ ఫర్ హిమ్. సింపుల్గా మనిషికి ఇచ్చిన స్వచిత్తాన్ని తీసేస్తే చాలు. ఒకవేళ మనిషికి ఇచ్చిన స్వచిత్తాన్ని తీసివేస్తే దేవుని బిడ్డగా ఎంచబడలేడు. మనిషికి ఇచ్చిన స్వచిత్తాన్ని తీసివేస్తే దేవుని బిడ్డగా ఎంచబడలేడు. సో మనిషికి ఇచ్చిన స్వచిత్తాన్ని బట్టి, పాపము ప్రవేశించడాన్ని బట్టి, పాపము కలిగిన ఈ లోకంలో జీవిస్తున్న మనిషి అనేక పర్యావసనాల గుండా వెళ్ళవలసిందే. అందులో భాగంగా శ్రమలు, టెంప్టేషన్స్ ఇవన్నీ కూడా. బట్ స్టిల్ గాడ్ ఈస్ టెలింగ్, ఐఎమ్ విత్ యూ, ఐ విల్ బి విత్ యూ. ఇఫ్ యూ బిలీవ్ మీ, ఇఫ్ యూ ట్రస్ట్ మీ, ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు మై హ్యాండ్, ఐ విల్, ఆ శ్రమ నుండి మిమ్మల్ని బయటికి నడిపిస్తాను అని ప్రభు అంటున్నాడు. చూడండి ఒకసారి ఒక మాట ఉంటుంది, ఏమంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీ దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా నేను నిన్ను రక్షించువాడను అంటున్నాడు. ఇక్కడ ఈ మాటలు గమనిస్తున్నప్పుడు, నీవు జలములలో పడి దాటున్నప్పుడు అంటే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు, నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఆయన ఏమంటున్నాడంటే, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నీకు ఎటువంటి తడి తగలదు అని చెప్పట్లేదు. ఎటువంటి తడి తగలదు అని చెప్పట్లేదు. ఆయన ఏమంటాడంటే, అవి నీ మీద పొర్లి పారవు, నీ మీద ఓవర్కమ్ చేసి నిన్ను ముంచివేయజాలవు అని చెప్తున్నాడు. నిన్ను ముంచవు. బట్ యూ విల్ గో త్రూ దట్ ట్రబుల్స్, యూ విల్ గో త్రూ దట్ ట్రబులేషన్స్, బట్ ఐఎమ్ విత్ యూ. అలా వెళ్తున్నప్పుడు, ఆ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు నీ చేయి పట్టుకొని నేను బయటికి తీసుకొస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు నీకు ఎటువంటి సెగ తగలదు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నీకు ఎటువంటి సెగ తగలదు అని దేవుడు అనట్లేదు. ఆ సెగ తాకిడి మనం పొందుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, అడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇట్ వోంట్ బర్న్ అవుట్.
నిన్ను కాల్చలేవు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో ఈ పడిపోయిన లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ పడిపోయిన లోకంలో మనం జీవిస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నాం. వీ హ్యావ్ టు పాస్ త్రూ దిస్ టెంప్టేషన్స్ అండ్ వీ హ్యావ్ టు పాస్ త్రూ దిస్ ట్రబుల్స్. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఐఎమ్ విత్ యూ. నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను, సురక్షితమైన స్థలంలోనికి నేను తీసుకెళ్తాను అని దేవుడు ఇస్తున్న మాటగా మనం చూడాలి. చాలామంది జరిగేది కూడా, ప్రతిదీ కూడా, ఏదైనా సడన్గా ఒక ట్రాజడీ అనేది మన జీవితంలో జరిగిందనుకోండి, ఒక ట్రాజడీ అని జరగగానే ఇమీడియట్గా దేవుని వైపు కంప్లైంట్ వెళ్తుంది. బాగా తాగి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? దేవుని చిత్తం, ఆయన తీసేసుకున్నాడు. అది ఎలా దేవుని చిత్తం అవుతుంది? ఆయన యాక్సిడెంట్లో బాగా తాగి బైక్ నడపటాన్ని బట్టి ఆయన చనిపోయాడు. చనిపోయిన దాన్ని బట్టి అక్కడ ఉన్నవారు ఏమంటారంటే, ఏం చేస్తాం? దేవుని చిత్తం. నో, ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి మనం అంటగొట్టకూడదు. ఈ లోకంలో, భూలోకంలో ఎదుర్కొంటున్న ప్రతి విధమైన డిజాస్టర్, ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్స్ అవ్వచ్చు, న్యాచురల్ డిజాస్టర్స్ అవ్వచ్చు, అన్నీ కూడా దేవుని చిత్తానికి మనం ఆపాదించలేం. అన్నీ కూడా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మనిషికి ఇచ్చిన స్వచిత్తాన్ని బట్టి, వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి, గాడ్ వోంట్ ఎన్ఫోర్స్ అస్ టు టేక్ ద డెసిషన్ అకార్డింగ్ టు హిజ్ విల్ అనేది గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఎన్ఫోర్స్ చేయడు. నా చిత్తానుసరమైన నిర్ణయమే నువ్వు తీసుకొని ఎప్పుడు ఎన్ఫోర్స్ చేయడు. హీ విల్ గివ్ దట్ ఫ్రీడమ్. సో దేవునిని పక్కన పెట్టి మనిషి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బట్టి, రాంగ్ చాయిసెస్ని బట్టి ఈ లోకము అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. అనేకమైన పరిస్థితులు మానవుడికి తెలుసు. కాలుష్యాన్ని ఎరిగే కొద్దీ ఓజోన్ పొర అది పల్చబడుతుంది, దానికి హోల్ ఏర్పడుతుంది, దానివల్ల వేడి అనేది తాగుతుంది, లోపల ఉన్న జియోగ్రఫికల్గా అది చాలా డిస్టర్బ్ కలిగజేస్తుంది. మరి అకస్మాత్తుగా తుఫానులు వస్తాయి, వరదలు వస్తాయి అని తెలిసినా కూడా పొల్యూషన్ కంట్రోల్ చేయలేని పరిస్థితి. సో మానవుడు తీసుకుంటున్న రాంగ్ చాయిసెస్ని బట్టి దాని యొక్క పర్యవసనాలు ఆ మానవాళి, ఆ జనరేషన్స్ ఎదుర్కొంటూ ఉంటాయి. సో ఇమీడియట్లీ ఫర్ ఎవ్రీథింగ్ డోంట్ పాయింట్ టు గాడ్. దేవునికి పాయింట్ చేయమాకండి. ఒక విషయం జరిగింది. చర్చికి వచ్చి వెళ్తున్న బ్రదర్కి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. దేవుని కృపను బట్టి చిన్న గాయం కూడా తగలేదు, చిన్న ఘాటు కూడా తగలేదు. బైక్ మీద వెళ్తున్నప్పుడు అడ్డదిడ్డంగా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. మనం మంచిగా వెళ్తున్నా మన పక్కవాడు తప్పు చేస్తే మనకి ఇంపాక్ట్ తగులుతుంది డెఫినెట్లీ. సో అలా ఆ రోజు తన బైక్ మీద వెళ్తున్నప్పుడు మరి ఒక లేడీ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కాకుండా తన ఇష్టం వచ్చినట్టు నడపడాన్ని బట్టి హీ డిడ్ంట్ హ్యావ్ స్పేస్ టు టేక్ ద కరెక్షన్. ఇమీడియట్గా ఇంపాక్ట్ అయింది. కానీ దేవుని కృపను బట్టి ఒక చిన్న గాయం కూడా తగ్గలేదు, కానీ యాక్సిడెంట్ జరిగింది. సో ఈ విషయాన్ని తెలిసిన వారు, అంటే వారి కుటుంబంలో కాదు కానీ వారికున్న సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో, వారు ఏమంటున్నారంటే, అంత దూరం చర్చికి వెళ్ళటం ఎందుకంట అని వారు ఒక మాట అనటం జరిగింది. కానీ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ యొక్క వ్యక్తి యొక్క ఆఫీసు ఇక్కడి నుంచి 1/2 కిలోమీటరే. సో ఆల్మోస్ట్ 5 to 6 days హీ విల్ ట్రావెల్ హియర్. కానీ ఒకరోజు చర్చికి వచ్చినందుకు, చర్చి నుంచి వెళ్తున్నాడు కాబట్టి యాక్సిడెంట్ అయింది కాబట్టి అంత దూరం చర్చికి వెళ్ళటం ఎందుకంట, ఇటువంటి ఆలోచనలు మనిషి మాట్లాడుతూ ఉంటాడు. కానీ చర్చికి వెళ్ళి రావటాన్ని బట్టి అంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఒక్క గాయం కూడా తగలకుండా దేవుడు కాపాడాడు అన్న విశ్వాసము, దేవుని కృతజ్ఞత చెల్లించే హృదయము మనుషుల్లో లోపడుతూ ప్రతి విషయంలో కూడా దేవుని మీద కంప్లైంట్ చేసే హృదయాలు మనలో ఉంటున్నాయేమో గమనించండి. నో, దేవుడు అల్లరికి కర్త కాదు, హాని చేసేవాడు కాదు. ఆయన కాపాడువాడు, మంచివాడు, మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడు అనేది మనం గమనించాలి. మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడు అనేది గమనించాలి. టెంప్టేషన్స్ నుంచి కాపాడుతానని, ట్రబుల్స్ నుంచి కాపాడుతానని మరి ఇంకొక వాగ్దానం. ఈ లోకంలో, మరి ఈ పడిపోయిన లోకంలో మనం వెళ్తున్నప్పుడు, మరి పాపపు హృదయం కలిగిన మనుషుల మధ్య జీవిస్తున్నప్పుడు, దేవుని రక్తము చేత ప్రత్యేకింపబడిన మనము
దేవునికి మహిమార్థంగా జీవించాలి అని ప్రతి విషయంలో, ప్రతి నిర్ణయంలో మనం తీర్మానించుకొని జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ చక్కగా వెళ్తున్న తరుణంలో మనము కొన్ని పరిస్థితులు కూడా ఎదుర్కొంటాం. అంటే కొన్నిసార్లు అన్ని విషయాలలో మనం మంచిగా ఉన్న మనం అన్యాయానికి గురవటం, ఇంకొకరిని బట్టి హర్ట్ అవ్వటం, ఇంకొకరి మాటలను బట్టి హర్ట్ అవ్వటం, ఇంకొకరి యొక్క క్రియలను బట్టి మనం నష్టపోవటం, ఇలా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ కూడా మనం వెళ్తాం. ఆ సమయంలో దేవుడే నాకు తోడుగా ఉంటే ఇది జరగదు కదా, దేవుడే తోడుగా ఉంటే ఇది జరగదు కదా, దేవుడు ఎందుకు ఎలా చేశాడో, నేను నష్టపోయే విధంగా, నేను ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా నేను అవమానానికి గురయ్యాను, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఎదుటివారిలో ఉన్న పాపపు స్వభావాన్ని బట్టి, వారిలో ఉన్న పాపపు హృదయాన్ని బట్టి దానిని ఫేస్ చేస్తున్న మనము ఇటువంటి సిచ్యుయేషన్స్ మనం ఎదుర్కొంటాం. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా ఒక్కోసారి ఇక్కడ ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం కొంతమంది ద్వారా మనం బాధపడిన క్షణాలు ఉంటాయి, మనం కూడా ఇతరులను బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. మనల్ని బట్టి కొద్దిమంది బాధపడి ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బాధపడేటివన్నీ కూడా ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. పర్సన్ టు పర్సన్ డైరెక్ట్గా మాట్లాడినప్పుడు మనకి అసలైన విషయం తెలుస్తుంది, కానీ ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర నుంచి విన్న మాటలను బట్టి మనం ఎక్కువగా బాధపడటం ఉంటుంది. సో ఇక్కడ సరే, ఏదేమైనా సరే ఒక అన్యాయాన్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా విషయంలో నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ మనకి జస్టిఫికేషన్ కావాలి అని మన మనసు కోరుకుంటుంది. అటువంటి సందర్భంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎ రిటాలియేషన్ మోడ్, ఏదైనా ఒక వ్యక్తిని బట్టి మనం నష్టపోయాం, లేదు ఎవరో ఒక మాట అన్నారు, మనల్ని అనకూడని మాట అన్నారు, మనల్ని అవమానపరిచే విధంగా మాట్లాడారు అనుకున్నప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ కౌంటర్ ఇచ్చేదానికన్నా, రిటాలియేట్ అయ్యేదానికన్నా దేవుడు తను ఏమంటున్నాడంటే, యు సబ్మిట్ దట్ థింగ్ ఇన్ మై హ్యాండ్, నా చేతులకు అప్పగించండి. అనవసరంగా మీరు దానిలో జోక్యం చేసుకొని మీ జీవితాన్ని అసమాధానకరంగా మార్చుకునే దానికన్నా సమాధానంగా, చక్కగా, సంతోషంగా జీవించండి. ఆ యొక్క విషయం ఏదైతే ఉందో, సబ్మిట్ ఇన్ టు మై హ్యాండ్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, అది నా చేతులకు అప్పగించండి. ఆ బర్డన్ అనేది మీరు తీసుకోవద్దు. ఒకవేళ ఆ దేవుని చేతులకు అప్పగించకుండా దాన్ని మనమే డీల్ చేయాలి అని ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, అంటే మనమే డీల్ చేయాలి అనుకొని మనం ముందుకు వెళ్తుంటే ఏమవుతుంది, స్లోలీ వీ విల్ లూజ్ దట్ పీస్. మనలో మన హృదయము బిట్టర్నెస్తో నింపబడుతూ ఉంటుంది, ద్వేషంతో నింపబడుతూ ఉంటుంది. ఇట్ విల్ పొల్యూట్ అవర్ స్పిరిట్, ఇట్ విల్ పొల్యూట్ అవర్ హార్ట్. మన మనసును పొల్యూట్ చేసేస్తుంది, మన హృదయాన్ని బిట్టర్నెస్ చేసేస్తుంది. దానిని బట్టి అసమాధానం కోల్పోయి సంతోషం లేని జీవితాన్ని మనమే జీవించాలి. సో గాడ్ ఎప్పుడు కూడా మన హృదయాన్ని పీస్ఫుల్గా ఉంచాలని, ఆయన యొక్క ఆనందంలో ఉంచాలని, అన్నెసరీ స్ట్రెస్ తీసుకోకూడదని, మనం తీసుకునే స్ట్రెస్ను కూడా నా దగ్గర వేయండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనారా నా ఇద్దరికి రండి అని ప్రభు అన్నాడు. సో దేవుడు ఎప్పుడు కూడా ఆ స్ట్రెస్కి గురయ్యి, ఆ ప్రయాసానికి గురయ్యి, లేకపోతే ఆ బాధను మోస్తూ ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అవన్నీ కూడా నా చేతులకు అప్పగించండి, నా పాదాల దగ్గర పెట్టండి, యూ లివ్ ఎ పీస్ఫుల్ అండ్ ద రెస్ట్ఫుల్ లైఫ్ అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక వాక్యాన్ని మీకు చదివినిపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటినీయుడి, పగ తీర్చుకొనుట నా పని, నేను ప్రతిఫలమునెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అన్నెసరీగా ఆ రిటాలియేషన్ మోడ్లోకి వెళ్ళి కౌంటర్కి ఎన్కౌంటర్ అన్న రీతిగా మనం వాటిలో పాలు పంపులు పొందుకుంటే దే విల్ డిస్టర్బ్ అస్ అవర్ లైఫ్. మన జీవితాన్ని ఎంతో డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. ప్రతి విషయంలో కూడా మన మనసు వాటి చేత ఆలోచనలు కలిగి నిద్రలేని రాత్రులు ఎట్లా అని ఒక స్ట్రెస్ఫుల్ గురయ్యి ల్యాక్ ఆఫ్ పీస్ అన్న జీవితంతో మనం జీవిస్తుంటాం. కానీ ఏదైనా విషయాన్ని మనకు బాధ కలిగినప్పుడు, ఏదైనా విషయాన్ని బట్టి మనం అన్యాయానికి గురయ్యాము,
ఏదైనా విషయాన్ని బట్టి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని, ఏదైనా విషయాన్ని బట్టి మనం నష్టపోయాము అన్నప్పుడు అది ఆ యొక్క పిటిషన్ అనేది దేవుని దగ్గర తీసుకురండి. దేవుని దగ్గర తీసుకొచ్చి, ప్రభు నీ చేతులకు అప్పగిచ్చేస్తున్నాను, నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకొక విషయాన్ని గమనించాలి, మన హృదయంలో కలుగుతున్న ఆవేదన దేవుని కూడా బాధ కలిగిస్తుంది. నమ్మకంగా ఎప్పుడైతే దేవుని పట్ల మనం జీవిస్తున్నామో మన హృదయంలో కలిగే ప్రతి ఆవేదన కూడా దేవుని యొక్క హృదయం కూడా బాధపడుతుంది. హీ విల్ గ్రీవ్ అలాంగ్ విత్ అస్. మరి లాజర్ చనిపోయినప్పుడు మార్తా మరియని కలిసినప్పుడు వారు ఏడుస్తుంటే వారితో కూడా యేసుక్రీస్తు ప్రభు కన్నీళ్లు విడిచెను అని చూస్తున్నాం. ఓకే, నేను దేవుని కదా, నేను చేస్తాను, మీరు ఉండండి అని చెప్పలేదు. అంటే ఆ పెయిన్ అనేది ఆయన తీసుకోకుండా లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అన్న రీతిగా ఆయన యొక్క రిలేషన్ మనతో లేదు. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా విషయంలో జ్వరం వచ్చినా, ఇంకేదైనా వచ్చినా మన హృదయం ఎలా కలత చెందుతుందో, ఎలా కలవరం కలుగుతుందో, దేవుని కూడా అదే కలత, అదే కలవరం కలుగుతుంది. అందుకని ఒక చోట అంటాడు చూడండి, కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించినావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నించబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మనం దేవుని మహిమార్థంగా జీవించే ప్రతి విషయంలో మన ఏదైనా విషయాన్ని మన అవమానానికి గురవుతున్న ప్రతి సందర్భంలో దేవునికి సాక్షార్థంగా జీవించాలని తీసుకునే అంటే ప్రతి నిర్ణయంలో మనం ఏ విషయాన్ని బట్టి అయితే కన్నీళ్ళు విడుస్తున్నామో, ప్రభా ఏంటి ప్రభా అని కన్నీళ్ళు విడిచేటప్పుడు అవి ఎంతో వాల్యుబుల్ ఆయన దృష్టిలో. ఆయన మరి బుడ్డిలో ఆయన దాచుకుంటాడు అని దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు. సో కాబట్టి దేవుడిస్తున్న జవాబు ఏంటంటే, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ లోకంలో మీరు వెళ్తున్నప్పుడు ట్రబుల్స్ అనేవి ఉంటాయి, టెంప్టేషన్స్ అనేవి ఉంటాయి. కొంతమందిని బట్టి మీరు అవమానాలకు గురవుతారు, కానీ ఎవ్రీథింగ్ యూ లెఫ్ట్ ఇట్ అవుట్, నా మీద ఆధారపడండి, ఎవ్రీథింగ్ నా చేతులకు అప్పగించండి అని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఐదవ వాగ్దానం, నేను మీకు ఐ విల్ రివార్డ్ ఫర్ యువర్ సర్వీసెస్ అండ్ జనరాసిటీ అని వచ్చి దేవుడు చెప్తున్నాడు. మీరు ఈ లోకంలో నా నిమిత్తము మీరు చేసే ప్రతిదీ కూడా నేను మీకు బహుమానాన్ని ఇస్తాను. అంటే గాడ్ ఈజ్, అంటే ఒక విధంగా చూస్తే హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బి లైక్ హిమ్. క్రీస్తులాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తును వెంబడించడం అంటే క్రీస్తుకు కలిగిన మనసు, క్రీస్తుకు కలిగిన హృదయము, క్రీస్తు ఎటువంటి జీవితాన్ని మన ముందర ఉంచాడో అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము ఇచ్చేవారిగా సర్వ్ చేసేవారిగా ఉండాలి. మనం ఉండాలి అనేది గమనించాలి. సో గివింగ్ అనేది మనకి అలవాటు పడాలి. దేవుడు ఈ సృష్టిని జాగ్రత్తగా గమనిస్తే చూడండి, దేవుడు సృష్టించిన సృష్టిని ఆయన యొక్క డిజైన్ చూస్తే రియల్ లైఫ్ అనేది ఇట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ గివ్స్ అవుట్. ద రియల్ లైఫ్ విల్ ఎగ్జిస్ట్ వెన్ యూ గివ్ అవుట్. మనకి మృత సముద్రం ఉంది, డెడ్ సీ ఉంది. ఆ డెడ్ సీకి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఇట్ విల్ జస్ట్ రిసీవ్ ద వాటర్, బట్ అవుట్ ఫ్లోయింగ్ ఉండదు. అవుట్ ఫ్లోయింగ్ లేకపోవటాన్ని బట్టి ఆ వాటర్ స్టాగ్నెట్ అయ్యి మరి అది కలుషితమై పొల్యూట్ అయిపోయి అది దానిలో భయంకరమైన, అంటే అది బాగా సాల్టీగా ఉండి దాంట్లో మరి ఈవెన్ చేపలు కూడా జీవించలేవు అక్కడ. సో లైఫ్ వోంట్ లివ్ దేర్. వెన్ వీ కీప్ ఇన్ ద రిసీవింగ్ సెల్ఫిష్ మూడ్ అనేది మనలో ఉంటాయి. ఆ సెల్ఫిష్నెస్ అనేది ఉంటే నాకే కావాలి అని మన జీవితం ఆ విధంగా తీర్చిదిద్దబడి ఉంటే నిజమైన లైఫ్ అనేది మనలో ఆ మార్పు రాదు. నిజమైన లైఫ్ పొందుకోవడం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోధుమ గింజ ఉంది. గోధుమ గింజలో జీవం ఉంది. దాని యొక్క జీవము ఎప్పుడు బయటకు వస్తుంది? నిజమైన జీవము అనేది ఎప్పుడు బయటకు వస్తుంది? అది నేలలో సమాధి చేయబడితే, నేలలో ఇఫ్ ఇట్ డైస్ ఇన్ ద సాయిల్ అప్పుడు నిజమైన జీవం అనేది వస్తుంది. దానిలో ఉన్న నిజమైన జీవం బయటికి రావాలంటే అది నేలలో చావాలి. సో అది నేలలో చనిపోయినప్పుడు దానిలో నుండి నిజమైన జీవం అనేది బయటకు వస్తుంది.
అదే గోధుమ గింజ ఇంకొక రూపాయిన కూడా అది చనిపోతుంది. అదే గోధుమ గింజను అట్లా వదిలేసేయండి, మెల్లమెల్లగా అది మరి వాతావరణానికి అటు ఇటు వెళ్ళి ఎండకి నీళ్ళకి తడిసి చేసి చివరికి పురుగు పట్టి చనిపోతుంది. నిజమైన జీవం అనేది బయటికి రాదు. ఇట్ డిడ్ంట్ ఎనీథింగ్. సో ఎప్పుడైతే మన జీవితాలు మనము ఇతరికి సేవ చేసేవారిగా, ఇచ్చేవారిగా మనం ఉంటామో, అప్పుడు ద రియల్ ట్రూ లైఫ్ విల్ బ్లాజమ్ ఫ్రమ్ అస్. క్రీస్తు యొక్క రూపము అనేది మనలో నుంచి బయటకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు గురించి చూసినప్పుడు హీ విల్ టెల్ వన్ వర్డ్, ఒక మాట అంటాడు చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఆయన ఏమంటాడో చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును, సర్వింగ్ కోసం వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చును, టు గివ్ హిస్ లైఫ్. సో దేవుని బిడ్డలుగా, క్రీస్తుని వెంబడించే వారేముగా, క్రైస్తవులుగా పిలువబడాలి అంటే సర్వ్ చేసేవారిగా ఉండాలి, గివింగ్ ఇచ్చేవారిగా ఉండాలి. ఒకవేళ ఈ రెండు లేకపోతే వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి కాల్డ్ యాజ్ అ క్రిస్టియన్స్. ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగానే గమనించాలి. ఆల్వేస్ వీ విల్ బీ ఇన్ ద గెటింగ్ మోడ్ బట్ నాట్ షేరింగ్. సాధారణంగా గమనించండి, మనిషి పుట్టడమే సెల్ఫిష్గా పుడతాడు. పిల్లల దగ్గర, చిన్న పిల్లలు దే ఆర్ సో సెల్ఫిష్. ఎవరు కూడా వారి దగ్గర ఉన్నది పిల్లలు షేర్ చేయరు. నాకే కావాలి అంటారు. ఇదే తత్వం పెద్ద అయిన తర్వాత కూడా మనకు తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడి దగ్గర చాక్లెట్ ఉంది, ఇంకా 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, వాడు ఒక్కడే తింటున్నాడు అనుకోండి, వాడు షేర్ చేయమంటే చేయనని ఇట్లా పట్టుకున్నాడు అనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది అది? అరే ఏంద్రా ఈ బుద్ధి అనిపిస్తుంది. మన నుంచి బయటకి ఇంకొకరికి సహాయం వెళ్ళకపోయినా, దేవుని పరిచర్యకు వెళ్ళకపోయినా దేవునికి కూడా అట్లాగే కనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ ద వే. ప్రొడక్ట్ అనేది బయటికి రావాలి. మన ప్రొడక్ట్ అనేది ఇతరులకు బెనిఫిట్ అవ్వాలి. అందుకనే మనము దేవుని పరిచర్యకు కూడా ఇచ్చేవారిగా ఉండాలి. ఒక విషయంలో కొద్దిగా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే నా మనీ ఇవ్వాలని కాదు, మాకు సొంతంగా ఇవ్వాలని కాదు, కానీ ఇచ్చే గుణము అనేది మన సంఘంలో లోపిస్తుందా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా, టైత్ అనేది టిల్ టుడే మనకి ఒక 10 ఫ్యామిలీస్ ఉన్న, టిల్ టుడే ఓన్లీ 2 ఫ్యామిలీస్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ కన్సిస్టెంట్గా. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మీరు టైత్ ఇవ్వండి అని చెప్పేసి బలవంతం పెట్టట్లేదు. బట్ ద యాటిట్యూడ్ వాట్ వీ హ్యావ్, ఇట్ షుడ్ బి గెట్ కరెక్టెడ్. యాటిట్యూడ్ అక్కడి నుంచి మార్చబడాలి. 2009 నుంచి నేను టైత్ ఇవ్వడం జరిగింది మా చర్చ్కి. విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు 2009 నుంచి 2009లో మొట్టమొదటి టైత్ తీసి కవర్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఇట్ ఈజ్ అరౌండ్ 18,000 అనుకుంటా. దశమ భాగం 18,000. ఆ 18,000 కవర్లో పెట్టాను. ఈ 18,000 తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వాలా, 18,000 ఇవ్వాలా, 18,000 ఇవ్వాలా అని ఒక థాట్ వచ్చింది. థాట్ రాగానే ఇమ్మీడియట్గా దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ఇచ్చేది మంచి ప్రదేశాలలో ఇస్తే దానివల్ల కొన్ని కుటుంబాలకి మంచి జరుగుతుంది, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుంది, దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది. కొన్ని కుటుంబాలు చక్కగా దేవునిలో కట్టబడతాయి అన్నప్పుడు దేని గురించి ఆలోచన చేస్తావు? పనికి రాని విషయాలలో రెస్టారెంట్స్ కానీ, మూవీస్ కానీ, వేరే ఎంటర్టైన్మెంట్ కానీ అనేక మంది డబ్బులు పెడతా ఉంటారు కదా. ఇక్కడ నువ్వు పెట్టే డబ్బు, ఇక్కడ పెట్టేది ఒక సమాజంలో మంచి జరుగుతుంది, జనులకు మంచి జరుగుతుంది, దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయంటే ఎందుకు ఆలోచిస్తావు అన్న ఒకే ఒక్క మాట దేవుడు స్పష్టంగా మాట్లాడేసరికి ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా ఐ నెవర్ ఫెల్ట్ ఇవ్వాలన్న క్వశ్చన్ రాలేదు. ఇవ్వాలా అన్న క్వశ్చన్ ఎప్పుడు రాలేదు. ఎవ్రీ మంత్ లాస్ట్ డే 6 o'clock మాకు శాలరీ పడిద్ది. అది 30th అంటే 30th 6 o'clock, 31st అంటే 31st 6 o'clock పడిద్ది. సో 6 o'clock శాలరీ పడగానే బిట్వీన్ 6 to 6:30 మా పాస్టర్ గారికి టైత్ వెళ్ళిపోయేది. అండ్ వీ బ్లెస్డ్ అలాట్. అది చాలా ఆనందాన్ని కలిగజేసింది. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, చాలా సాటిస్ఫాక్షన్.
ఎందుకంటే ఈరోజు సంఘము చూసినప్పుడు కొన్ని కుటుంబాలు దీనస్థితిలో చేర్చబడ్డాయి. లోకంలో జీవిస్తున్న కొన్ని కుటుంబాలు అక్కడ చేర్చబడ్డాయి. మొదట్లో వారు చిన్న చిన్న గుడిసెల్లో, చిన్న చిన్న రేకుల షెడ్లో, మరి భర్త చర్చికి రాకుండా, మరి భర్త వస్తే భార్య వస్తే భర్త రాకుండా, భర్తకి చెడ్డ అలవాట్లుండి ఇట్లా ఉన్న కుటుంబాలు ఈరోజు చూస్తే ఆఫ్టర్ 19 years ఆఫ్ దేర్ సర్వీస్, ఈరోజు కుటుంబాలను చూస్తే కుటుంబం అంతా కూడా చర్చికి వచ్చి దేవుని ఆరాధిస్తుంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు చక్కగా ఎదిగి ఒక మంచి జాబ్లో స్థిరపడుతుంటే నిజంగా అది ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉందో ఇట్ విల్ బి లైక్ వెరీ బ్యూటిఫుల్. ఈరోజు చూస్తే ఐ విల్ ఫీల్ సాటిస్ఫాక్షన్. ఈ విషయంలో దేవుడు ఒక మాట అంటాడు చూడండి, ఒక చోట అంటాడు, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. లూకా సువార్త 16:9. లూకా సువార్త 16:9 అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అన్యాయపు సిరి వలన అన్నప్పుడు అన్యాయంగా సంపాదించిన డబ్బుతో అనుకోమాకండి. డబ్బు ఎప్పుడు మనల్ని మోసపరుస్తుంది. మనకు కావాలనుకుంటాం. ఒకరోజు నువ్వెవరు నాకు తెలియదు అంటది. వెన్ యూఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఎర్త్. నాది అని చెప్పినప్పుడు అది ఇట్ విల్ డిస్కనెక్ట్. అన్యాయపు అంటే నేను అన్యాయంగా సంపాదించిన డబ్బుల నుంచి స్నేహితులు సంపాదించడం కాదు. సిరి అనేది అన్యాయం, అది నమ్మకంగా ఉండదు. ఇక్కడ అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులు సంపాదించుకున్నది అని చెప్తూ, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు అది వదిలిపోతుంది, అది మన నుంచి దూరం అవుతుంది. కానీ ఈ స్నేహితులు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. నిత్యమైన నివాసంలో, ఇక్కడ ఈ మాటను మీరు గమనించారా? నిత్యమైన నివాసం అనేది ఎక్కడుంది? నిత్యమైన నివాసం మనకి ఎక్కడుంది? పరలోకం కదా. పరలోకంలో ఒక వ్యక్తి వచ్చి మనకి సెకండ్ ఇస్తూ, థ్యాంక్ యూ, నిన్ను బట్టి నేను ఈ లోకంలో ఇక్కడ ఉన్నాను అని తెలియని వ్యక్తి వచ్చి మనకి చెప్తే ఎలా ఉంటుంది? బికాస్ ఆఫ్ యూ టుడే ఐఎమ్ హియర్, బికాస్ ఆఫ్ యూ టుడే ఐఎమ్ హియర్. సో మనము సంఘంలో ఇచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుందో, ఎలా వెళ్తుందో, దేవుడు ఎటువంటి కార్యాలు జరిగిస్తున్నాడో మనకు తెలియదు. వాట్ ఎవర్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద చర్చ్, దేవుని యొక్క కార్యాలు ఎవరి జీవితంలో ఎలా జరుగుతున్నాయో మనకు తెలియదు. కానీ దాని యొక్క రిజల్ట్ అనేది ఒకనొక దినాన మనం పరలోకంలో చూసినప్పుడు, నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బు కొన్ని ఆత్మలను దేవుని సన్నిధిలో చేర్చింది, దేవుని రాజ్యంలో చేర్చింది. వారు వచ్చి థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు, నిన్ను బట్టి నీవు ఒక ఫలానా మరి ఇవాంజలికల్ మీటింగ్కి నువ్వు సపోర్ట్ చేశావు, ఆ ఇవాంజలికల్ మీటింగ్లో దైవజనుడు ఇచ్చిన సందేశాన్ని బట్టి నేను రక్షింపబడ్డాను. అసలు యాక్చువల్గా దేవుని రాజ్యంలో విత్తబడుతున్న ప్రతిదీ కూడా దాని యొక్క పంటను మనం తప్పకుండా కోస్తాం. మనం విత్తే ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. హీ నోస్ అది ఎలా వాడబడుతుంది, ఎంతమంది. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనే యొక్క ఫలము అనేది పరలోకంలో కనిపిస్తున్నప్పుడు, దానిని బట్టి కొద్దిమంది రక్షింపబడ్డారు, దేవుడు సంతోషించాడంటే, అప్పుడు మనం ఏదైతే డబ్బు సంపాదించినామో దానికి ఒక పరిపూర్ణమైన సార్థకత అనేది ఉంటుంది. మన డబ్బు మంచి విషయాలలో ఇన్వెస్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి. మన పిల్లలకి దేవుని మెటీరియల్ కొనే విషయంలో, మన పిల్లలకి అన్ని మొబైల్స్ కొనిస్తాము, వేరే అన్నీ కొనిస్తాం. కానీ ఎంతమంది దేవుని పాటలు సీడీలు కొనటం, లేకపోతే దేవునికి రిలేటెడ్ మెటీరియల్ కొనటం, ఇవన్నీ ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు? దేవుని సంబంధంగా మీ డబ్బుని ఇన్వెస్ట్ చేయండి. కేవలము చర్చ్ అనే కాదు, మీ ఫ్యామిలీస్లో, లేకపోతే ఎవరైనా ఇంటికి విజిట్ చేస్తున్నారు అనుకోండి, ఒక మంచి స్పిరిచువల్ బుక్ని వారు తీసుకెళ్ళి ఇవ్వండి, కొని వారికి గిఫ్ట్గా ఇవ్వండి. స్వీట్స్ తీసుకెళ్తే పెద్ద ఉపయోగం ఉండదు. అనవసరంగా వాళ్ళకి డయాబెటీస్ పెంచిన వాళ్ళు అవుతాం, షుగర్ పెంచిన వాళ్ళు అవుతాం. అంటే తీసుకెళ్ళండి, సంతోషాన్ని పంచుకోవడానికి స్వీట్ తీసుకెళ్ళాలి. బట్ హ్యావ్ దట్ థాట్, ఒక మంచి బుక్ ఇస్తే వాళ్ళు బ్లెస్ అవుతారు అని ఆ బుక్స్ని కొనుక్కొని వాళ్ళకి వెళ్ళి గిఫ్ట్గా ఇవ్వటం, ఇటువంటి లైఫ్ స్టైల్ అనేది దేవుని బిడ్డలకు ఉండాలి. దేవుని బిడ్డలకు ఉండాలి.
థ్యాంక్ యూ జీసస్. హెబ్రీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు మర్చిపోడు. దేవుని యొక్క ఉద్దేశాల కొరకు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ అది దేవుడు మర్చిపోడు. కాబట్టి దేవుని విషయంగా ఇచ్చేటప్పుడు దేవునికి ఇస్తున్నాను అని చెప్పి దేవుని సంబంధంగానే ఇవ్వండి, కానీ పాస్టర్ గారికి ఇస్తున్నాను, సంఘానికి ఇస్తున్నాను ఇట్లా అనుకోవద్దు. గివ్ విత్ యువర్ మన హార్ట్ ఎలా ఉండాలంటే నేను దేవునికి ఇస్తున్నాను అని. సో ఇటువంటి గివింగ్ అనేది, మినిస్ట్రింగ్ అనేది, ఎవరైనా సంఘంలో వారు నిజంగా ఒక నెసెసిటీలో ఉన్నారు, లేదా ఒక రిక్వైర్మెంట్లో ఉన్నారు, అది మాట ద్వారా అవ్వచ్చు, సలహా ద్వారా అవ్వచ్చు, మన వంతు అంటే పర్సనల్ ఎఫర్ట్ వారికి ఏదైనా సహాయం చేయగలిగితే, మనీయే కాదు, ప్రతి విషయంలో మనీ కాదు, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మనీ వీ కెన్ గివ్, బట్ అట్ ద సేమ్ టైం మనం వారికి తోడుగా ఉండి వాళ్ళని బలపరిచే మాటలు కానీ, లేదా వారిని హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, అటువంటి ఫెలోషిప్ అనేది మరి దేవుని బిడ్డలకు ఉండాలి. సో ఎవరైనా ఒక నీడీ పీపుల్ ఉంటే వారికి సహాయం చేసే విషయంలో ముందుండాలి. ఇది ప్రభు చూపించిన మార్గం. దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా జీవించాలంటే ప్రభువు చూపించిన మార్గంలో వెళ్ళటం అనేది మనం చేయాలి. ఇంకా లాస్ట్గా ఒక చోట నేను ఈ ప్రామిస్ ఇచ్చి మిమ్మల్ని, ఆయన ఏమంటాడు, ఇంతకుముందు ఇచ్చిన ప్రామిస్ ఏంటి, మీరు నన్ను బట్టి విత్తే ప్రతి దానికి మీకు రివార్డ్ ఇస్తాను అంటున్నాడు. ఆ రివార్డు ఈ లోకంలో పొందుకుంటాం, పరలోకంలో కూడా పొందుకుంటాం అనేది మనం గమనించాలి. మరి లాస్ట్గా చూస్తే రక్షింపబడిన మీరు నా రాజ్యము చేర్చే వరకు, నేను నా రాజ్యములో చేర్చుకునే వరకు మిమ్మల్ని కాపాడుతాను. ఎవరైతే యేసుక్రీస్తు నామమును విశ్వసించి మారు మనసు రక్షణ అనుభవంలోనికి వారు వెళ్తారో, నిత్య జీవాన్ని పొందుకున్న మనము ఆయన పరలోకంలో చేర్చబడే వరకు మనకి తోడుగా ఆయన ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని విశ్వసించిన మనము నా రక్షణను, నా సాక్ష్యాన్ని, లేకపోతే నా సాక్ష్యాన్ని, నా రక్షణను తుద వరకు నేను కాపాడుకోగలనా అని దేవుని చేతిలో చేయి పెట్టిన మనము ఆయన చేతిలో నుంచి స్లిప్ అవుతామేమో అని తెలియని ఒక ఆందోళనలో, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో స్పిరిచువల్ లైఫ్ని జీవిస్తుంటారు. దేవుని చేతిలో మనం చేయి పెట్టినప్పుడు చాలా అనుకుంటానంటే, దేవుని చేయి చాలా అంటే మన చేయి సైజే చూసుకుంటాం, ఆయన చేతిలో పెట్టాం, అలా జారిపోతుందేమో, దేవుని చేయి నుంచి నా చేయి జారిపోతుందేమో. దేవుడు సృష్టికి అతీతంగా ఉన్నవాడు. ఒక విధంగా చూస్తే సృష్టి కన్నా ఆయన చేయి పెద్దగా ఉందేమో. ఆయన చేతి నుంచి ఎలా మనం బయటికి స్లిప్ అవ్వగలం? ఎప్పుడైతే ఆయన నామం ముందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్తామో. ఒక మాట అంటారు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవ్వడను వాటిని నా చేతి నుండి అపహరింపడు. నో వన్ కెన్ స్టీల్. ఇఫ్ గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్, ఆయన మన కాపరి అయినప్పుడు, ఆయన గొర్రెగా మనం ఉన్నప్పుడు, మనల్ని అపహరించే శక్తి ఈ సృష్టిలో ఎవరికి లేదు, ఎవరికి కూడా లేదు. నో క్యాన్ స్టీల్ us. సో కాబట్టి మన స్పిరిచువల్ అయిపోయి ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్తో జీవించే వారంగా ఉండాలి. ఎప్పుడు ఒక తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో నేను దేవునికి ఇష్టంగా లేనాను కాదు. ఒక్కొక్కసారి ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ విల్ సీ బేస్డ్ ఆన్ అవర్ ఎమోషనల్ ఫీలింగ్స్ వీ విల్ మెజర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. నేను దేవుని దగ్గరగా ఉన్నానా లేనా? అఫ్కోర్స్ అప్పుడప్పుడు మనకి స్పిరిచువల్ డ్రైనెస్ కనిపిస్తుంది. ఎప్పుడు ఇఫ్ స్పిరిచువల్ డ్రైనెస్ అనేది మీకు ఇన్ కేస్ ప్రార్థన చేయట్లేదు, రోజు వాక్యము చదవట్లేదు, దేవునికి సంబంధంగా చర్చికి రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు, అంటే దేవునితో సహవాసం చేయట్లేదు కొన్ని దినాలుగా అన్నప్పుడు స్పిరిచువల్ డ్రైనెస్ పొందుకుంటున్నారంటే దట్ ఈస్ ట్రూ. బట్ ఈ స్టిల్ క్యారింగ్, మనం స్టిల్ దేవుని సహవాసంలో రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ రెగ్యులర్గా మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇంకా స్పిరిచువల్ డ్రైనెస్ పొందుకుంటున్నాము అన్న ఒక
ఒక గిల్టీ కాన్షియస్ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది ఆల్వేస్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మన దేవుని యొక్క ప్రజెన్స్ అనేది వీ విల్ మెజర్ బేస్డ్ ఆన్ అవర్ ఫీలింగ్స్, ఇమోషన్స్. నో, మన ఇమోషన్ బట్టి మన ఫీలింగ్స్ని బట్టి కాదు. గాడ్ ఈజ్ రియల్, గాడ్ ఈజ్ దేర్. సో అటువంటి ట్రస్ట్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఎప్పుడైతే అటువంటి విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని మనం ప్రదర్శిస్తామో, ఒకే ఒక వాక్యాన్ని చదివి ముగిస్తాను. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఒక్కొక్కసారి మనం నమ్మకస్తులుగా లేపిన ఆయన మాత్రము నమ్మకస్తుడిగా ఉన్నాడు. నేను మేము రక్షిస్తాను అన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు రక్షింపకుండా ఉండడు. తప్పకుండా మన రక్షణలో కొనసాగిస్తాడు. మనం ఆయన రాజ్యంలో చేరే వరకు సురక్షితంగా మనం ఉంటాం. కాబట్టి అటువంటి నమ్మకంతో, ధైర్యంతో విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని మీద ఆధారపడి, దేవుని యొక్క గైడెన్స్లో, దేవుని యొక్క వాగ్దానాలను విశ్వాసం ఇచ్చి, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక.